ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును 45:72 మీటర్ల ఎత్తుకు నిర్మించి ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలని రాష్ట్ర మంత్రిమండలి గురువారం తీర్మానించింది. విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా ఈ ప్రాజెక్టును బహుళార్థ ప్రయోజనాలు పొందేలా నిర్మించేందుకు అవసరమైన సాయం కేంద్రం అందించాలని తీర్మానించారు. పోలవరం ప్రాజెక్టు తాజా స్థితిగతులపై చర్చించి కేంద్రానికి అవసరమైన విజ్ఞప్తి చేయటమే ప్రధాన ఎజెండాగా నిన్న మంత్రిమండలి సమావేశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ప్రాజెక్టు నిర్మాణంపై చర్చ జరిగింది. ప్రధానంగా 4 అంశాలతో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి ఆ స్థాయిలో నీరు నిలబెట్టేలా డిపిఆర్ ప్రకారం మొత్తం అన్ని ప్రయోజనాలు దక్కేలా చేపట్టే పనులకు పూర్తిగా నిధులను కేంద్రమే ఇవ్వాలి. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి. వరద తగ్గిపోయిన తర్వాత నవంబర్ నెల నుంచి వేగంగా పనులు చేసుకునేలా అవసరమైన అనుమతులు, డిజైన్లకు అనుమతుల విషయంలో కేంద్రం సహకరించాలి. పోలవరం ప్రాజెక్టు మొత్తం నిర్మాణానికి అవసరమైన అన్ని నిధులు ఇచ్చి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తమదని కేంద్ర బడ్జెట్లో ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీ డైరెక్టర్ మార్కెటింగ్ వి సతీష్ కుమార్ నిన్న కలిశారు. అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఐఓసీ ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఐఓసీ కార్యకలాపాలు, ఐఓసీ విస్తరణకు సంబంధించిన అంశాలను డిప్యూటీ సీఎంకు వివరించారు. తమ సంస్థ కార్యకలాపాలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు పవన్ కు వివరించారు. రాష్ట్రంలో సంస్థ కార్యకలాపాల విస్తరణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి అనిల్ కుమార్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలతో పాటు మౌలిక వసతుల కల్పన వచ్చే డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేసేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మొత్తంగా 3,13,832 ఇళ్లను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. టిడ్కో గృహాలపై అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు పీజీవీఆర్ నాయుడు, వెలగపూడి రామకృష్ణబాబు, తెనాలి శ్రావణ్ కుమార్, కొలికిలపూడి శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నలకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు నిరుపేదల కోసం టిడ్కో గృహాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు మంత్రి తెలియజేశారు. అమరావతి రాజధాని కోసం దేశ విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ పేదలకు ఇళ్లు ఎలా ఉన్నాయో అధ్యయనం చేసి ఇక్కడ ఇళ్లు కట్టినట్లు మంత్రి తెలియజేశారు. దీంట్లో భాగంగా టిడ్కో ద్వారా మొత్తం 7,14,81 ఇళ్లను నిర్మించేందుకు కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నట్లు మంత్రి సభకు వెల్లడించారు. వీటిలో 5 లక్షల ఇళ్లకు నాటి టీడీపీ ప్రభుత్వంలో పాలనాపరమైన అనుమతులు జారీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. మొత్తం 5 లక్షల ఇళ్లకు గాను 3,13,832 ఇళ్లకు టెండర్లు పిలవగా 77,371 ఇళ్లు పూర్తయినట్లు మంత్రి తెలిపారు. మరొక 89,671 ఇళ్లు 75% పూర్తి చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. 49,329 ఇళ్లు 50% పూర్తి చేశామని అన్నారు. 2,16,370 ఇళ్లు 2019 ఏడాదిలోపే చాలా వరకు పూర్తి చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అయితే వైసీపీ ప్రభుత్వం 25% కూడా పూర్తి కాలేదని కారణంతో 52,192 ఇళ్లను జాబితా నుంచి తొలగించినట్లు మంత్రి తెలిపారు. మొత్తం 104 మున్సిపాలిటీల్లో 2,61,640 ఇళ్లు ప్రారంభించినట్లు మంత్రి నారాయణ చెప్పారు. మొత్తంగా 3,13,832 ఇళ్లను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ శాసనసభలో వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం మొత్తాన్ని గ్రాంట్గా మార్చాలని, పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కేంద్రాన్ని కోరారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న 15,000 కోట్లు కేంద్ర గ్రాంట్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్కు అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు ద్వారా మళ్లీ రుణభారం మోపటం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఉందన్నారు. రుణాలు ఇప్పిస్తామనడాన్ని రాష్ట్ర ప్రజలు దీన్ని సమర్థించరని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో నిర్వాసితులకు పరిహారంపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోవడంతో వారు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పూర్తి బాధ్యత కేంద్రం తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు సాధించాలని సిపిఎం నేతలు సీఎం చంద్రబాబును కోరారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యం ఇవ్వాలని, పోలవరం నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సిపిఎం నేతలు నిన్న సచివాలయంలో కలిశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిహెచ్ బాబురావు, కె ప్రభాకర్ రెడ్డి కలిసి ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై సీఎంకు అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు మెగా డిఎస్సి ప్రకటించి 16,347 పోస్టుల భర్తీకి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు నిర్ణయం, పెన్షన్లు 3,000 నుండి 4,000 రూపాయలకు పెంపు, త్వరలో అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై సంతకాలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. టిట్కో ఇళ్లు పూర్తి చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందించాలని పేర్కొన్నారు. ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశల్ని, అలాగే తక్షణం ప్రజలు ఎదుర్కొంటున్న గత అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉండి ఈ కొత్త ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్న ప్రజల యొక్క వాణిని వినిపించడానికి మేము ప్రయత్నం చేసి ఆయన కూడా మేము ఆయన దృష్టికి తెచ్చిన విషయాలన్నిటి మీద సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా పోలవరం ఈరోజు చర్చ ఉంది, ప్రభుత్వం ప్రాధాన్యతలో తీసుకుంది. నిర్వాసితుల్ని ఎట్లాగైతే మీరు 1-2 దశలని అన్నారో 2 దశల్లో ఒకేసారి నిర్వాసితులందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు పునరావాసం కల్పించాలి. అప్డేట్గా పాత పరిహారం కాకుండా 18 సంవత్సరాలు నిన్న వాళ్ళందరూ కూడా తక్షణం వాళ్ళకి పరిహారం ఇవ్వాలని, అలాగే 18 సంవత్సరాల యూత్ చదువుకున్నటువంటి యూత్కి అక్కడ జీవో నంబర్ 3 చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేసి ఆయన కూడా అంగీకరించారు. అరకు సభలో చేసిన వాగ్దానం ప్రకారం జీవో నంబర్ 3ని సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేస్తాం, కేసుని టేకప్ చేస్తాం, దాన్ని పునరుద్ధరించి స్పెషల్ డిఎస్సి పెట్టాలని చెప్పి కోరాం. దానికి కూడా సానుకూలంగా స్పందించారు. వచ్చే నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే చేనేత ఎగ్జిబిషన్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, సౌకర్యాల కల్పనలో అలక్ష్యం చేయొద్దని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. ఎగ్జిబిషన్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి 10 రోజుల పాటు జరిగే చేనేత ఎగ్జిబిషన్లను ప్రజలు సందర్శించేలా విస్తృతమైన ప్రచారం కల్పించాలన్నారు. చేనేత ఎగ్జిబిషన్ ఏర్పాటు సందర్భంగా నగరంలోని మ్యారీ స్టెల్లా కాలేజీ A+ కన్వెన్షన్ సెంటర్ను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న పరిశీలించారు. ముందుగా మ్యారీ స్టెల్లా కాలేజీని పరిశీలించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసే ప్రాంతంలో వాటర్ ప్రూఫ్ టెంట్ ఏర్పాటు చేయాలని చేనేత కళాకారులను మంత్రి ఆదేశించారు. అనంతరం A+ కన్వెన్షన్ సెంటర్ను పరిశీలించారు. సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించే చేనేత ఎగ్జిబిషన్ను ప్రారంభించే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. అతిథుల కార్ల పార్కింగ్, చేనేత కార్మికులు, సందర్శకులకు సౌకర్యాల కల్పనపై ప్రధాన దృష్టి సారించాలని స్పష్టం చేశారు. చేనేత కార్మికులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించే అవకాశం ఉందని, ఇందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. స్టాళ్ల ఏర్పాటుకు వచ్చే చేనేత కార్మికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎగ్జిబిషన్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని తెలిపారు. విజయవాడ విమానాశ్రయం పనులు ప్రాధాన్యత కింద చేపడుతున్నామని, 2025 జూన్ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో పౌర విమానయాన రంగ మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ధి చెందాయని, 10 ఏళ్ల క్రితం రైల్వే శాఖకున్న డిమాండ్ ఇప్పుడు విమానయాన రంగం వైపు మళ్లిందన్నారు. దాదాపు ప్రతి సభ్యుడు తమకు విమానాశ్రయం, విమానయాన అనుసంధానం అడిగే పరిస్థితి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులపై పార్లమెంటులో మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానమిచ్చారు. విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులు 2020 జూన్లో ప్రారంభమయ్యాయని, మొత్తం 611 కోట్ల అంచనాలతో పనులు మొదలుపెట్టారని అన్నారు. కరోనా సహా రాష్ట్రంలో నెలకొన్న ఇతర కారణాల రీత్యా కూడా పనులు ఆలస్యమయ్యాయని పేర్కొన్నారు. నిర్మాణాలకు అవసరమైన ఇసుక లభించకపోవడం కూడా ఆలస్యానికి కారణమని చెప్పారు. 2025 జూన్ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. గతంలో విజయవాడ నుంచి ముంబైకి 2 సర్వీసులు ఉండేవని, వాటిని పునరుద్ధరించాలని సభ్యుడు బాలశౌరి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కోరారు. విజయవాడ నుంచి ఢిల్లీ, కోల్కతా, ముంబైకి విమానాలు నడపాలని, ఢిల్లీ నుంచి విశాఖపట్నం, తిరుపతికి విమాన సర్వీసులు పెంచాలని బాలశౌరి కోరారు. అలాగే విజయవాడ నుంచి కొలంబో, థాయిలాండ్, సింగపూర్కు ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరుగుతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఎంపీ బాలశౌరి విజ్ఞప్తి చేశారు. విమాన సర్వీసులు పెంచే విషయంలో మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకునే అధికారం లేదని రామ్మోహన్ నాయుడు అన్నారు. డిమాండ్, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా విమానయాన సంస్థలు నిర్ణయం తీసుకుంటాయని, మంత్రిత్వ శాఖ కేవలం మౌలిక సదుపాయాలు మాత్రమే కల్పించగలుగుతుందని వెల్లడించారు. సభ్యుల నుంచి వస్తున్న విజ్ఞాపనలను సానుకూలంగా స్వీకరించి వాటిని సంబంధిత సంస్థలకు పరిశీలించాలని పంపుతున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. Reason behind the delay,
And since Honorable Minister is from my state, he understands the importance of this airport. It is our capital city's airport, that is Amaravati, which is the new capital of AP. Okay, Manimati. Therefore, Supplementary. this airport is important for us. Sir, my question is, what is the new deadline for completion of this project? And how does this minister make sure that this time all the proposed works will be completed before the set deadline? Speaker sir, I totally agree with what the Honourable Member of Parliament has raised here, that this was work which was started in March 2020, June 2020, sir. And the overall estimated cost of the project was 611 crores. And there has been subsequent delay which was observed because of the COVID that has happened, and also because like the member has mentioned, I also come from the state, sir. It is the capital airport that we have. But for the last few years, there have been other external factors also in the state which has hampered the progress of this, especially due to the availability of sand and other materials in the state, sir. But right now, we are ensuring that it is going to be completed on time. I've taken it up as a top priority, and the new deadline that we have fixed is June 2025, sir, for this project. విజయవాడ మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు రైల్వే బ్రిడ్జ్ వరకు ఫ్లైఓవర్ ప్రాజెక్టు పనులు 2024-25 సంవత్సరంలో ప్రారంభించి త్వరగా పూర్తయ్యే విధంగా చూడాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వినతి పత్రం అందజేశారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే విజయవాడలో ట్రాఫిక్ సమస్య చాలా తగ్గుముఖం పడుతుందన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి ఫ్లైఓవర్ నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. విజయవాడ నగరంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్గా 16వ నెంబర్ జాతీయ రహదారిపై మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు రైల్వే బ్రిడ్జి వరకు నిర్మించే 4 లైన్ల ఫ్లైఓవర్ ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మెమరాండం సమర్పించారు. పార్లమెంటులోని నితిన్ గడ్కరీ ఛాంబర్లో ఎంపీ కేశినేని శివనాథ్ నిన్న కలిశారు. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రిగా 3వసారి బాధ్యతలు చేపట్టినందుకు నితిన్ గడ్కరీకి అభినందనలు తెలియజేశారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు రైల్వే బ్రిడ్జి వరకు నిర్మించే ఫ్లైఓవర్ ప్రాజెక్టుపై ఈ నెలాఖరు కల్లా డిపిఆర్ సమర్పించేలా ఎన్హెచ్ఏఐని ఆదేశించాలని ఎంపీ కేశినేని శివనాథ్ అభ్యర్థించారు. అదేవిధంగా 2024-25 సంవత్సరంలో ఫ్లైఓవర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించి త్వరగా ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యే విధంగా చూడాలని కోరడం జరిగింది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయితే విజయవాడలో ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గుముఖం పడుతుందని, గన్నవరం విమానాశ్రయానికి తక్కువ సమయంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేరుకోవచ్చని వివరించారు. ఎంపీ కేశినేని అభ్యర్థనలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. అక్కడికక్కడే ఎన్హెచ్ఏఐ అధికారులకు డిపిఆర్పై ఆదేశాలను జారీ చేశారు. ఏపీలో నెలకొన్న నీటి సమస్యలపై ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో మాట్లాడారు. ముఖ్యంగా ఏపీలోని పల్నాడులో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. భూగర్భ జలాలన్నీ అడుగంటిపోయాయని, 200 వరకు తవ్వితేనే నీళ్లు వస్తాయని వివరించారు. కేంద్రం నిధులు కేటాయిస్తున్నా కూడా గత ప్రభుత్వం వాటిని ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. కనీసం నీళ్లు లభించే ప్రాంతాల నుంచి అయినా సరఫరా చేసే ఆలోచన ఏమీ చేయలేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో మారుమూల జిల్లాల్లో కూడా జల్ జీవన్ మిషన్ కింద కుళాయి నీటి సదుపాయం కల్పించినట్లు మంత్రి చెప్పారు. పల్నాడు జిల్లాలో పరిస్థితి మరో విధంగా ఉందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. శ్రీకృష్ణదేవరాయలు లేవనెత్తిన ప్రశ్న చాలా సీరియస్ అంశమని, దీనిపై అనేక ఫిర్యాదులు కూడా వచ్చాయని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. నీటి లభ్యత, సరఫరా వ్యవహారాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి చర్యలు తీసుకుంటుందన్నారు. There is a good progress that has been made with respect to Jal Jeevan Mission in the last 5 years, sir. From 3 crores to almost 11 crores new connections have been added in the country, and also in Andhra also from 30 lakhs to another 39 lakhs has been added in Andhra Pradesh also, sir. But the problem, sir, I'm coming from a constituency of Palnadu, where 350 crore rupees has been given under the Jal Jeevan Mission, sir. But problem that I have is, we are giving connections from the overhead tank to every household, sir. But I'm coming from a location, from a constituency where even if you dig a borewell of 1200 feet also, there is no water that is coming up, sir. So you have a connection from overhead tank to the household, but there is no water in the overhead tank, sir. So the funds that you've been allocated, the funds that have been spent are not being used properly, sir. So if you can guide us in such a way that the source can be found, wherein that water is actually can be given to the overhead tank, then it will be of any use, sir. Unless if you do that,
there's a huge wastage of funds that's been happening. So if you can guide us how it can be addressed, it will be of great help to us. Thank you very much. माननीय अध्यक्ष जी, माननीय सदस्य का प्रश्न बहुत गंभीर भी है और कई जगह से कंप्लेन भी आती है। ये जो राज्य सरकार का काम है, उनकी जवाबदारी भी है, उसका सोर्स ढूंढना वो भी उनका काम है। मगर कई जगह पर जो सरकार ने, राज्य सरकारों ने वहाँ पर जो बोर किए उसमें पानी नहीं पाया गया या कम पाया गया, उसकी वजह से मार्च अप्रैल तक में भी वहाँ पानी कम हो जाता है या ख़त्म हो जाता है। उसकी वजह से नल होता है, जल नहीं होता है। हमने अलग अलग राज्य सरकारों के साथ अलग अलग मीटिंग करते हुए उनके ध्यान में बात रखी है। अभी जो नई टेक्निकल सिस्टम आई है उसके ऊपर वो जल कहाँ है, कितना है क्वांटिटी में, वो सब हम जान सकते हैं। उसके आधार पर वहीं पर बोर किया जाए, उसके आधार पर बोर होगा तो पानी भी मिलेगा। अगर एक गांव बड़ा है तो एक से ज़्यादा बोर किया जाए, इस प्रकार का भी हमने वहाँ उनको सजेशन किया हुआ है। ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న 95% ఎమ్మెల్యేలపై గత ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దుయ్యబట్టారు. వైసీపీ నాయకులు చేసిన తప్పు ఎన్డీఏ ప్రభుత్వం చేయదన్న ఆయన అధికారం ఉంది కదా అని పేట్రేగిపోయిన వైసీపీ నాయకులపై చట్టపరంగా చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. దొంగ కేసులు పెట్టడం వల్ల పాస్పోర్ట్ రెన్యువల్ కూడా అవ్వక చాలా మంది ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విశాఖను అక్రమాలకు అడ్డాగా గత ప్రభుత్వం మార్చిందని విమర్శించారు. చంద్రబాబు విశాఖ వస్తే గుండాయిజం చేయించారు, కోడిగుడ్లు టమోటోలతో దాడి చేయించారని మండిపడ్డారు. 5% సుమారు వారిపైన కేసులు పెట్టించుకోవడం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఒకసారి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక అటువంటి అన్యాయమైన కేసులు ఏమీ ఉండవు అని కూడా చెప్పడము చాలా మనము హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రము శాంతియుత రాష్ట్రం కింద తీర్చిదిద్దటానికి ఎన్డీఏ కూటమి పూర్తి ప్రయత్నము చేస్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే ఇదివరకు ఏదైతే అన్యాయంగా అక్రమంగా అధికార దుర్వినియోగం చేసి కండ కావరం చూపించి రాజకీయ అండదండలు ఉన్నాయని చెప్పి పేట్రేగిపోయిన వాళ్ళని మాత్రము చట్టపరమైన శిక్షలు, చట్టపరమైన చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. నిజంగా చాలా ఆశ్చర్యం. మా పెద్దలు ఆదినారాయణ రెడ్డి గారికి విశాఖపట్నంలో కోడికత్తికి ఏమైనా సంబంధం ఉందా? ఆయన ఉండేది కడప, మేముండేది విశాఖపట్నం. అరే వైజాగ్కి కడపకి కోడికత్తి కేసుకి సంబంధం ఏంటి? ఏం జరిగిందని జగన్ ఢిల్లీలో గగ్గోలు పెడుతున్నారు అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. శాంతి భద్రతలకు సంబంధించిన శ్వేతపత్రం అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారని, అందులో వాస్తవాలు చూస్తే దారుణంగా ఉన్నాయన్నారు. గత పాలనలో మాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టారో ఆ శ్వేతపత్రంలో ఉన్నాయన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో చేసినట్లు 2024 ఎన్నికల్లో కూడా చేద్దామని జగన్ పన్నాగం పన్నాడు. కానీ ఎన్డీఏకి మద్దతుగా ప్రజలు మంచి తీర్పిచ్చారని పేర్కొన్నారు. అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులా ఏపీలో ప్రజలు తీర్పిచ్చారని వ్యాఖ్యానించారు. బాబాయ్ హత్య కేసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయని, సిబిఐ, ఎన్ఐఏ లేకపోతే ఆ కేసులో జగన్ మమ్మల్ని నిందితులుగా మార్చేవారు అంటూ దుయ్యబట్టారు. శాంతి భద్రతలు విఘాతం కలిగించిన మా వాళ్ళందరూ, లోపల ఉన్న వాళ్ళందరూ గట్టిగా నిలదొక్కున్నారు. ఎలక్షన్లు జరిగినాయి. ప్రజలు సుప్రీంకోర్టు తీర్పు కంటే మంచి తీర్పు ఇచ్చారు. అయోధ్య తీర్పు మాదిరి. అయోధ్య తీర్పులో ఏ విధంగా 5 మంది సుప్రీంకోర్టు జడ్జీలు తీర్పు ఇచ్చారో అలాంటి తీర్పు వచ్చింది ప్రజాస్వామ్య పద్ధతిలో. ముఖ్యమంత్రి గారు ఆలోచనమి మనం కూడా అటువంటి తప్పులు అసలు చేయకూడదు. ఎవరు చేసినా, మన వాళ్ళు చేసినా మేము కఠినంగా ఉంటాం. అందరికీ ప్రజలకు చెప్పండి, ఎవరు చేయకూడదు. మేధావితనంగా ఈ రాష్ట్రం నష్టపోయింది. మేధావితనంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలా. నాకు వచ్చిన ఒక ఆలోచన మీ ద్వారా పంచుకోవాలనుకునేది. మామూలుగా ఒక సామెత ఉంది, మొండివాడు రాజు కంటే బలవంతుడు. ఆ రాజే మొండివాడైతే, దౌర్జన్యపరుడైతే, అత్యాశపరుడైతే 30 సంవత్సరాలు పాలన కావాలనుకుంటే, అంటే అతను ఉన్ననాళ్ళు అరాచకం చేస్తే, అకృత్యాలు చేస్తే, అన్యాయాలు చేస్తే, అబద్ధాలు చేస్తే ఎవరు వాడంటే, మామూలుగా పోగిరి సినిమాలు ఉంది, ఎవరైతే పండుగాడెవరు అని అడుగుతాను. ఎవరైతే గట్టిగా దెబ్బ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడని. ఇప్పుడు ఎన్ని చేసినటువంటి ఎవరంటే జగనుడు.
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి కోరారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో దాదాపు 18 జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని చెప్పారు. పంటలకు జరిగిన ప్రాథమిక నష్టాన్ని అంచనా వేసి పంట నష్టపరిహారం త్వరగా రైతులకు అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ ఢిల్లీరావును కోరారు. వర్షాల వల్ల పంటలకు ఏర్పడిన నష్టానికి పరిహారం ఇవ్వాలని, వ్యవసాయ రంగానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ ఢిల్లీరావును కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో దాదాపు 18 జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లగా ఉత్తరాంధ్ర ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని 1,00,000 ఎకరాలకు పైగా తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. వారి మినుము, పెసర, నువ్వులు, కూరగాయలు, బొప్పాయి, అరటి తదితర పంటలు పూర్తిగా నష్టపోయాయని తెలియజేశారు. గత 10 రోజులుగా ఎండ లేకపోవడంతో ఆక్వా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పారు. వెంటనే పంటల ప్రాథమిక నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలని కోరారు. రాష్ట్ర మంత్రులు ఆయా జిల్లాల్లో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చి త్వరగా పంట నష్ట పరిహారం అందించే కార్యాచరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం విజయవాడ ప్రాంతీయ కేంద్రం జూలై 2024 సెషన్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంచాలకులు డాక్టర్ డిఆర్ శర్మ తెలిపారు. నూతనంగా ఎంఏ భగవద్గీత కోర్సు, ఎంబీఏ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, ఎంఏ అప్లైడ్ ఉర్దూ కోర్సులను ప్రారంభించామన్నారు. వంటోన్ ఎస్కేపీవీ హిందూ హైస్కూల్లోని ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం విజయవాడ ప్రాంతీయ కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంచాలకులు డాక్టర్ డిఆర్ శర్మ, డిప్యూటీ డైరెక్టర్లు డాక్టర్ కె సుమలత, బి ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఇగ్నో ప్రాంతీయ కేంద్రం పరిధిలో 15 జిల్లాలకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కేంద్రం పరిధిలో 12 అధ్యయన కేంద్రాలు పనిచేస్తున్నాయని, ప్రాంతీయ కేంద్రం పరిధిలో 44 మాస్టర్స్ డిగ్రీ కోర్సులు, 24 డిగ్రీ కోర్సులు, 46 డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు, 60 సర్టిఫికేట్ కోర్సులు అందిస్తున్నట్లు తెలిపారు. మొత్తం దాదాపు 180 కోర్సులు ఇగ్నో అందిస్తున్నట్లు తెలిపారు. నూతనంగా ఎంఏ భగవద్గీత కోర్సు, ఎంబీఏ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కోర్సు, హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ కోర్సు, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు, ఎంఏ అప్లైడ్ ఉర్దూ కోర్సులను ప్రారంభించినట్లు వివరించారు. నర్సరీ పిల్లలకు బోధించే పీజీ డిప్లొమా ఇన్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా ప్రారంభించామని, ఎంఏ సైకాలజీ కౌన్సిలింగ్ మరియు ఫ్యామిలీ థెరపీ వంటి కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు తెలియజేశారు. కాంటాక్ట్ క్లాసెస్ అని చెప్తాము, మనకి కౌన్సిలింగ్ సెషన్స్ అంటాం అన్నమాట. సండే జరుగుతూ ఉంటాయి. అవి ఇప్పుడు ఏంటంటే కొన్ని ఆన్లైన్ ద్వారా, కొన్ని ఫేస్ టు ఫేస్ 2 మోడ్స్లోనూ మనం కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్ కూడా మనకి ప్రతిసారి ఇప్పుడు జూలై సెషన్లో జాయిన్ అయిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ జూన్లో జరుగుతుంది. అలాగే జనవరి సెషన్లో చేరిన వాళ్ళకి డిసెంబర్లో జరుగుతుంది. సో మన దగ్గర ఎగ్జామ్స్ అనేది ఫిక్స్డ్ షెడ్యూల్. సో ప్రతి సంవత్సరం జూను, డిసెంబర్ 2 సార్లు జరుగుతాయి. సో ఒక అటెంప్ట్లో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా మళ్ళీ 2వ అటెంప్ట్లో వాళ్ళు ఎగ్జామ్స్ రాయొచ్చు. తర్వాత మిగతా యూనివర్సిటీలో లాగా ఇన్స్టెంట్ కంపార్ట్మెంట్లు అట్లా ఇవ్వటం, ఎన్నిసార్లు రాసినా కూడా మన దగ్గర క్లాస్ ఇవ్వటం జరుగుతుంది. 2nd క్లాసు, 1st క్లాసు, డిస్టింక్షన్ అలా ఇవ్వటం జరుగుతుంది. సో ఇది ఫ్లెక్సిబుల్ మోడ్ అనమాట. అలాగే ఇప్పుడు ఇండియాలో ఇప్పటి వరకు ఏ యూనివర్సిటీ కూడా డిస్టెన్స్ మోడ్లో 4 ఇయర్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇగ్నో ఫస్ట్ టైం మన దగ్గర స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఈ జూలై సెషన్కి అడ్మిషన్ జరుగుతుంది. డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ 4 ఇయర్స్. మన స్టేట్లో కూడా ఇప్పుడు అన్ని డిగ్రీ కాలేజ్లో 4 ఇయర్స్ హానర్స్. అఫ్ కోర్స్ ద కోర్స్ స్ట్రక్చరు అంతా కూడా ఒకటే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటి అంటే డిస్టెన్స్ మోడ్లో వాళ్ళకి మేము మెటీరియల్ హెడ్ క్వార్టర్స్ నుంచి వాళ్ళకి వస్తుంది. ఆన్లైన్ మోడ్ అంటే మొత్తం వాళ్ళకి ఆన్లైన్లోనే మెటీరియల్ కానీ వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏదైనా కూడా వాళ్ళకి ఆన్లైన్లోనే వస్తుంది. కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ఆన్లైన్లో జరుపుతారు. అసైన్మెంట్స్ కూడా వాళ్ళు ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాలి రాసి. అండ్ ఎగ్జాము చాయిస్ ఉంటుంది వాళ్ళకి. ఆన్లైన్లో అన్నా రాసుకోవచ్చు, దట్ ఈస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు, ఆర్ పెన్ అండ్ పేపర్ మోడ్ కూడా ఉంటుంది. అండ్ ఇది కాకుండా డిస్టెన్స్ మోడ్లో కానీ స్టూడెంట్స్ ఇది అడ్మిషన్ తీసుకున్నప్పుడు మనకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఒక 2 ప్రోగ్రామ్స్కి ఉందండి, బీఏ అండ్ బీకామ్. ఉర్దూ అనేటువంటి ఒక పీజీ ప్రోగ్రామ్, 4 రిహాబిలిటేషన్ కౌన్సిల్ సంబంధించినటువంటి 3 ప్రోగ్రామ్స్, ఒక డిప్లొమా ప్రోగ్రాము ఈ లిస్టులో మేము యాడ్ చేసాము. ఇన్ని మార్కెట్ ఓరియంటెడ్, జాబ్ ఓరియంటెడ్ కోర్సులు అందిస్తున్నటువంటి ఇగ్నో సేవల్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను. నా సహచరులు డాక్టర్ సుమలత గారు, డాక్టర్ ప్రసాద్ బాబు గారు ఇగ్నో కోర్సుల వివరాలు, ఉపయోగాలు బాగా చెప్పారు.
వాటిని విని మీరు ఈ అవకాశాన్ని జారవిడుచుకోకుండా అన్ని కోర్సుల్లో మీకు నచ్చిన కోర్సును తీసుకుని ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని నగరంలోని మ్యారిస్ స్టెల్లా కళాశాల వ్యాయామ విద్యా విభాగం ఆధ్వర్యంలో కళాశాల క్రీడాకారులతో నిన్న ఒలింపిక్ రన్ నిర్వహించారు. ప్యారిస్లో ఈ నెల 26వ తేదీ నుంచి ఒలింపిక్ క్రీడోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కళాశాల విద్యార్థులతో పాటు నగర ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ పరుగు నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ కుల్రేఖ ముదర్తా అన్నారు. నగరంలోని మ్యారిస్ స్టెల్లా కళాశాల వ్యాయామ విద్యా విభాగం ఆధ్వర్యంలో కళాశాల క్రీడాకారులతో నిన్న ఒలింపిక్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య సంయుక్త కార్యదర్శి ఏవి రాఘవేంద్రరావు, సమాఖ్య సభ్యురాలు కళాశాల పూర్వ విద్యార్థిని ఏ హైమా ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి పరుగు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్యారిస్ ఒలింపిక్స్లో రాష్ట్రానికి చెందిన దండి జ్యోతికా శ్రీ ప్రాతినిధ్యం వహిస్తున్న 4x400 మీటర్ల రిలేలో పథకం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ కుల్రేఖ ముదర్తా, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సిస్టర్ ఇన్యాసియా, వైస్ ప్రిన్సిపాల్ ఉన్నం స్వప్న, వ్యాయామ సంచాలకురాలు ఎన్ సునీత, కోచ్ వి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సపోర్ట్ ఇచ్చింది స్టెల్లా కాలేజ్ స్టాఫ్. ఆ టైంలో నన్ను ఎంకరేజ్ చేయడానికి నాకు బాగా మ్యామ్ నాకు ఒక సైకిల్ కొనిచ్చారు. సో ఆ సైకిల్తో నేను ప్రాక్టీస్కి మొత్తం స్టాండ్ ట్రైనింగ్కి హిల్ ట్రైనింగ్కి రియల్లీ మేడం దే గేవ్ మీ సైకిల్ ఆన్ దోస్ డేస్. ఆ సైకిల్ వేసుకొని నేను ప్రాక్టీస్కి వెళ్ళేదాన్ని. నేను ఈ కాలేజ్లోనే చదివాను. సో మళ్ళీ డిగ్రీ ఇక్కడ జాయిన్ అవుదాం అనుకునే లోపల ఈ లోపల నాకు రైల్వేస్లో జాబ్ వచ్చింది. సో సిస్టర్ అప్పుడు ఆపర్చునిటీస్ తొందరగా రావు, వచ్చింది మీరు వెళ్ళి జాయిన్ అవ్వమన్నారు. సో స్పోర్ట్స్ పరంగా మన స్టెల్లా కాలేజ్ ఎప్పుడూ ముందులోనే ఉంటుంది. అందరూ స్టాఫ్ చాలా సపోర్ట్ ఉంటుంది. యూ ఆర్ సో లక్కీ ఈ కాలేజ్ను సెలెక్ట్ చేసుకొని మీరు ఈ కాలేజ్లో ఉన్నందుకు. స్పోర్ట్స్ వాళ్ళకి మాత్రం మనం వెనక్కి తిరగవలసిన అవసరం లేదు. వాళ్ళు చాలా ఎంకరేజివ్గా ఉంటారు. మన కాలేజ్ నుంచి వెళ్తున్నామంటే చాలు వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటారు. ఫైనాన్షియల్గా కానీ సపోర్ట్ కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. Previous national games in Goa, we got 8 medals and 2 4th places, totally 10. We are the top at the sports field of in Andhra Pradesh. మనమే అథ్లెటిక్స్ నెంబర్ 1 ఉందండి. సెకండ్ ఆర్చరీలో 2 మెడల్స్ వచ్చినాయి మేడం. అట్లాగే ఓవరాల్గా అథ్లెటిక్స్ ఈజ్ ద లీడర్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. And we are very proud to say 2 of athletes from our Andhra Pradesh have been going to, now they are in Paris. Definitely we are expecting 1 medal from Jyotika Sri mixed relay. We are expecting medal. Definitely by the God grace we make it. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.